బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి నాయకుడని గడ్డం వెంకటస్వామి అన్నారు. ఇక జిష్ణుదేవ్ వర్మ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని బలంగా నమ్మిన వ్యక్తి కాకా అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించింది యాజమాన్యం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం గ్రాండ్ గా జరిగింది. దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కాలేజీలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ హాజరయ్యారు. దివంగత నేత కాకా వెంకటస్వామి జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అంబేద్కర్ ఆదర్శాలకు అనుగుణంగా 5 దశాబ్దాలుగా అంబేద్కర్ విద్యా సంస్థలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చుతున్న యాజమాన్యాన్ని అభినందించారు గవర్నర్. కాకా ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తున్న వివేక్, వినోద్ లను అభినందించారు జిష్ణుదేవ్ వర్మ. I am delighted to join this alumni meet of Dr. B.R. Ambedkar Educational Institution gathered in solemn commemoration of the death anniversary of late Sri G. Venkataswamy Garu. He is visionary educationist whose life embodied the noble pursuit of social upliftment through education's transformative light. Sri G. Venkataswamy Garu held unwavering faith that education serves as the mightiest tool for empowering the marginalized, forging an equitable, enlightened and harmonious society. His enduring vision animates this institution's mission, fostering minds and hearts in service to the common good. His able successors now carry forward this legacy. కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారని తెలిపారు. పేద బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు గడ్డం ప్రసాద్. వెంకటస్వామి గారు ఎల్లప్పుడూ పేదల పక్షపాతి. కేంద్ర మంత్రిగా 3 సార్లు, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. పిసిసి అధ్యక్షులుగా ఏఐసిసి, సిడబ్ల్యూసిలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన తొలితరం నేతలలో వెంకటస్వామి గారు ముఖ్యులు. పేద ప్రజల కష్టాలు తెలిసిన వెంకటస్వామి గారు వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రిగా దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాల సబ్సిడీపై పేదలకు అందించే పథకం అమలులో వెంకటస్వామి గారిది కీలక పాత్ర. అప్పటి నుంచి నేటి వరకు కోట్ల మంది పేదలకు తక్కువ ధరకే బియ్యము, గోధుమలు, ఇతర ఆహార ధాన్యాలు అందడానికి కారణం వెంకటస్వామి గారు. తమకు అన్నం పెట్టిన కాకాను పేదలు ఎప్పటికీ మర్చిపోరు. కాకా వెంకటస్వామి ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణంగా అంబేద్కర్ విద్యా సంస్థలను 50 ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నామని తెలిపారు కాలేజీ చైర్మన్ మంత్రి వివేక్ వెంకటస్వామి. పేద కార్మిక విద్యార్థుల అభివృద్ధి, ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత కాకాకే దక్కిందన్నారు. సింగరేణి అభివృద్ధికి, పేదలకు సొంత ఇళ్లను సాకారం చేసిన గొప్ప నేత అన్నారు మంత్రి వివేక్. కాకా అన్ని రంగాలలో, కార్మిక రంగంలో కార్మికులకు హక్కులు కల్పించడంలో, కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, ఇవన్నీ కూడా ఒక రెవల్యూషనరీ స్కీమ్స్ కాకా వెంకటస్వామి గారు తీసుకొచ్చారు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1 రూపీ ఇడ్లీ అంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఆ రోజులలో ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరలో భోజనాలు పెట్టే కార్యక్రమము వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశారు. పేద కార్మిక వర్గాల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి కృషి చేశారని అన్నారు ఎమ్మెల్యే, అంబేద్కర్ కాలేజీ సెక్రటరీ గడ్డం వినోద్. అంబేద్కర్ విద్యా సంస్థలతో పేదలకు ఉన్నత చదువులు అందించాలన్న కలను తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే వినోద్. Given the opportunity through our dad for his great contribution which he did over a period of 70 years. And today we are learning all the kind of good things he has carried out during his period of his lifetime. And the biggest achievement which he has done during his 70 years of his service to the people of Telangana and entire India was to give over 80,000 weaker section people plots. That's why he has been given the name as Gudisala Venkataswamy for having taken the people in 1970 and 1980. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నేతృత్వంలో కాకా వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్.
పేదలకు నాణ్యమైన విద్య అందించాలని అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని విద్యా సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. లా కాలేజీ విద్యార్థులు దుబాయ్ లో ఇంటర్న్షిప్, కజకిస్తాన్ కి ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ కోసం సెలెక్ట్ అయ్యారని తెలిపారు సరోజా వివేక్. How much ever we speak about our founder chairman Kaka Venkateswamy Garu is still less, because when we look back, it is a 53-year-old journey of our students, of our institution, of the passion which our Kakaji had for our children. I think he started in a very humble way. He wanted to continue. He was very, very passionate about education, studying a lot and reaching greater levels. Unfortunately, he could not study much because of his poor financial condition, but he reached the greater heights with his passion and perseverance. ఈ సెలబ్రేషన్ లో అంబేద్కర్ విద్యా సంస్థల బుక్, కాలేజీ బ్రోచర్ ని లాంచ్ చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అనంతరం అంబేద్కర్ కాలేజీ సాధించిన నాక్ ర్యాంక్, నేషనల్ అవార్డ్స్ ని గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు సరోజా వివేక్. డాన్సులు, పాటలతో అలరించారు విద్యార్థులు. క్రిస్మస్ ఫెస్టివల్ థీమ్స్ కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో సందడిగా 4వ రోజు బుక్ ఫెయిర్ కొనసాగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన ఈ నెల 29 వరకు కొనసాగనుంది. 17 రాష్ట్రాల నుంచి 13 భాషలకి సంబంధించిన 368 బుక్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు వస్తున్నారు. పుస్తకాలు ఒకవైపు, పుస్తకాల కొనుగోలు మరోవైపు, కొత్త పుస్తకాల విడుదల చేస్తున్నారు రచయితలు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పుస్తకాల స్టాల్స్ వద్ద పాఠకులపై సందడిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. నిర్వహిస్తున్న 38th బుక్ ఫేర్ 4th డే సందడిగా కొనసాగుతుంది. ఈ నెల 19న స్టార్ట్ అయిన ఈ బుక్ ఫేర్ ఈ నెల 29 వరకు కొనసాగనుంది. మొత్తం 11 డేస్ పాటు ఈ బుక్ ఫేర్ కొనసాగుతుంది. ఈ బుక్ ఫేర్లో మొత్తం 368 స్టాల్స్ నిర్వహించారు. సో కేవలం తెలుగు, హిందీ, ఇంగ్లీషే కాకుండా 13 భాషల్లో 17 రాష్ట్రాలకు సంబంధించిన బుక్ స్టాల్స్ ఇక్కడికి వచ్చాయి. మొత్తం 368 బుక్ స్టాల్స్ను ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సో ఈ నెల 19న స్టార్ట్ అయింది. సో ఈరోజు 4th డే. సో నిన్న మొన్న 2 రోజులు వీకెండ్లో ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చారు. సో అలాగే ఈ రోజు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో పుస్తక ప్రియులు అటు చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చి అన్ని స్టాల్స్ని విజిట్ చేసి తమకు నచ్చిన పుస్తకాలను ఇక్కడ నుంచి కొనుగోలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఇట్లాంటి బుక్ స్టాల్స్ మొత్తం 368 ఏర్పాటు చేశారు. సో డిఫరెంట్ సో అటు ఆధ్యాత్మికం, ఇటు ఎడ్యుకేషన్కి సంబంధించి, అటు అన్ని రకాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల పుస్తకాలు సో ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈ బుక్ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. సో చెప్పండి, అసలు మీ బుక్ స్టాల్స్లో ఏమేమి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి? సో పబ్లిక్ ఎలా వస్తున్నారు? బుక్ ఫెయిర్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే అందరికి తెలిసిందే, మనం ఎంత టెక్నాలజికల్ వరల్డ్లో ఉన్నా, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఆ యొక్క స్ట్రెస్ని, యాంగ్జైటీని, ఒత్తిడిని ఏ టెక్నాలజీ కూడా తగ్గించలేకపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. జస్ట్ నాట్ ఓన్లీ మెటీరియల్ డెవలప్మెంట్, దాంతోపాటు ఆధ్యాత్మిక పురోగతి అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంటేనే మనిషి యొక్క జీవితానికి ఒక పూర్తి కంప్లీట్నెస్ వస్తుంది. కావున మాది యోగోద సత్సంగ్ సొసైటీ దీనికి చాలా ఆదరణ ఎక్కువైంది. ఎందుకంటే ఈ రోజులో చూస్తున్నాము, రోజులు చాలా బిజీగా ఉన్నాయి. కావున ఈ యోగాకి కానీ, ధ్యానంకి కానీ ఐక్యరాజ్య సమితి కూడా ఒక గుర్తింపునిచ్చింది. జూన్ 21 యోగా దినోత్సవం గాను, డిసెంబర్ 21 మెడిటేషన్ దినోత్సవం గాను గుర్తించింది. ఆ యొక్క గుర్తింపును ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి. చూస్తున్నాం కదా. సో ఇట్లాంటి స్టాల్స్ మొత్తం ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. సో ఈ అన్ని స్టాల్స్లో వేల కొద్ది పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో పుస్తక ప్రియులు ముఖ్యంగా ఇటు ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి చిన్నపిల్లలకు అంటే కేజీ నుంచి పీజీ వరకు ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఐడి కార్డు చూపిస్తే వాళ్ళకు ఫ్రీగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10 రూపీస్ టికెట్ తీసుకొని దీనిలోకి అలో చేస్తున్నారు. సో మొత్తం ఇది మార్నింగ్ ఇటు ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవైపు ఈ పుస్తకాల ఈ స్టాల్స్లో వాళ్ళకి నచ్చిన బుక్స్ కొనుక్కోవడం, మరోవైపు కొత్త పుస్తకాల ఆవిష్కరణ, ఇంకొక వైపు ఈ పుస్తకాల మీద వివిధ చర్చలు, ఇట్లా డిఫరెంట్గా కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఎవరికి నచ్చినటువంటి పుస్తకాలను వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో ఇట్లా అన్ని రకాల పుస్తకాలు అంటే కేవలం ఏ ఒక్క దానికి సంబంధించింది కాకుండా అటు ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అటు యోగాకి కానీ, సో ఇతర కవిత్వాలకు సంబంధించి ఇట్లా
అన్ని రకాల పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో దీనికి అనుగుణంగానే పబ్లిక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళకు నచ్చిన పుస్తకాలను అయితే కొనుగోలు చేస్తున్నారు. సో ముఖ్యంగా అది ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి స్టార్ట్ అవుతున్నా కూడా ముఖ్యంగా ఇది ఆఫ్టర్నూన్ మాత్రమే, ఆఫ్టర్నూన్ ఎక్కువ పబ్లిక్ రాకపోయినా నైట్ టైంలో మాత్రం ఎక్కువగా వస్తున్నారు. సో మనం చూస్తున్నా ఇట్లా పోలీస్కు సంబంధించి వివిధ మీడియా సంస్థలు వార్తా పత్రికలకు సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక స్టాల్ ఉంది. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి? తెలంగాణ సురక్ష పబ్లికేషన్ ద్వారా తెలంగాణ దినపత్రిక, తెలంగాణ మాసపత్రిక, పోలీసు మాసపత్రిక, పోలీస్ దినపత్రిక కూడా లాంచింగ్ అయింది. ఈ స్టాల్ ద్వారా మేము పాఠకులకు ఈ స్టాల్ను ఇనాగ్రేషన్ చేపిస్తాం. ఓకే, సో ఏమేమి ఉన్నాయి ఈ స్టాల్స్లో? ఈ స్టాల్స్లో యాంటీ నార్కోటిక్స్ ఉంది, ఓకే, సైబర్ క్రైమ్ కూడా ఉంది. సో వివిధ రకాల సంబంధించిన అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ స్టాల్కి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేసే పనులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పాఠకులు. చూస్తున్నాం కదా, సో ఇట్లా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకునే చర్యలన్నింటినీ ఇక్కడికి వచ్చే ఎవరైతే పుస్తక ప్రియులు ఉంటారో సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో పబ్లిక్ మాత్రం ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. సో ఈసారి అంటే లాస్ట్ టైం ఒక 12 నుంచి 13 lakhs పీపుల్ ఈ 11 days పాటు జరిగే ఈ బుక్ ఫేర్ని సందర్శించారని నిర్వాహకులు చెప్తున్నారు. ఈసారి అది 15 లక్షలకు దాటే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎస్పెషల్లీ వీకెండ్స్ టైమ్స్లో ఎక్కువగా వస్తున్నారు. సో నిన్న మొన్న అంటే సాటర్డే సండే 2 రోజుల పాటు పెద్ద సంఖ్యలో వచ్చారు. సో అలాగే అదే ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఎస్పెషల్లీ ఈవినింగ్ అవర్స్ అంటే 6:30 నుంచి 9 o'clock వరకు పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ ఏదైనా ఈ ChatGPT లాంటివి యూజ్ చేస్తున్నారు. సో అదే కాకుండా సో ఒక సింపుల్ అంటే ఇప్పుడు మనం ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఏదైనా సమాచారం కోసం వెళ్తే సమాచారం దొరుకుతుంది, కానీ అంత క్లియర్గా ఉండదు, మైండ్ అంత స్టేబుల్గా ఉండదు. అదే ఒక పుస్తకం మైండ్ పెట్టి చదివితే అన్ని రకాలుగా పూర్తి ఒక ఏకాగ్రతతో పాటు పూర్తిగా మైండ్లో క్లియరెన్స్ కూడా ఉంటుందంటూ ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. సో అలాగే ఈ బుక్ ఫేర్ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి లాస్ట్ 3 days నుంచి ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చారు. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. సో ఒకవైపు బుక్స్ లాంచింగ్ అవుతుంది, మరోవైపు ఆ బుక్స్ పైన చర్చలు జరుగుతున్నాయి, ఇంకోవైపు ఈ పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. సో ఇట్లా ఈ మొత్తానికైతే బుక్ ఫేర్ సందడిగా కొనసాగుతుంది. సో యాజ్ యూజువల్గా సో ఇలాగే అంటే ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ నెల 29 వరకు ఆల్మోస్ట్ ఈ 11 daysలోనే 15 lakhs వరకు విజిటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సదానందం, V6 News, NTR స్టేడియం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. ఇక ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా గోదావరి జలాలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ జరగనుంది. నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చిస్తారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినందుకు మంత్రులను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్గా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, మంత్రులతో సీఎం మీటింగ్ కూడా ముగిసినట్టుగా తెలుస్తోంది, అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. మమత, ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. అయితే ఇందులో మేజర్ గా ఏదైతే ఈ ఏపీ తెలంగాణ సంబంధించిన దాంట్లో కృష్ణా గోదావరి నీటి వాటర్లకు సంబంధించిన దాంట్లోనే ఇందులో ప్రధాన అంశంగా చర్చించినట్లు తెలుస్తా ఉన్నది. అయితే దీనిలో ఈ కృష్ణా గోదావరి సంబంధించిన జలాల విషయంలో ఎట్లా తెలంగాణకు నష్టం జరుగుతా ఉన్నది, మరి ప్రతిపక్షాలు దీని మీద ఏం మాట్లాడుతా ఉన్నాయి, గత 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణకు ఎట్లా నష్టం జరిగింది, ఆ నష్టం జరగడానికి గల కారకులు ఎవరు అనే దాని మీద ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మేజర్ గా దీని మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చ అంతా కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో తెలిసే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఈ కృష్ణా తర్వాత ఈ గోదావరి జలాల అంశం మీద ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ
సమావేశాల్లోనే దీని అంశం పైన చర్చించాలని చెప్పేసి మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంత్రులు కూడా ఇది సూచించారు. ఇక ఈ నెల 29 నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెల 29న ఈ శీతాకాల సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఎన్ని రోజులు ఏంటి అనే దాని మీద 29న దీని మీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అదే రోజు దీని మీద పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే 2 నుంచి 3 రోజుల పాటు ఈ సెషన్ లో అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది. కానీ 29న జరిగే ప్రారంభమయ్యే సమావేశంలో ఆ రోజు ఈ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏమేమి ఉంటుంది, ఈ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది అనే దాని మీద 29న నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇందులో మేజర్ గా అయితే ఈ కృష్ణా తర్వాత ఈ గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ప్రతిపక్షాలు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం వర్షన్ ఒకనుంటే ప్రతిపక్షాలు ఇంకో వర్షన్, దీని మీద రకరకాల చర్చ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అసలు విషయం ఏంటి, వాస్తవానికి ఏం జరిగింది, సో తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా ఎంత, కృష్ణా జలాలలో ఎంత ఉన్నది, గోదావరి జలాలలో ఎంత ఉన్నది, మా తెలంగాణకు వాస్తవానికి ఎంత వస్తుంది, మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీళ్ల విషయంలో ఎట్లా కొట్లాడుతున్నది, మనకు రావాల్సిన వాటా ఎంత ఉన్నది, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఎంత నష్టం జరిగింది, సో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఎట్లాంటి నష్టం జరిగింది, ఏపీకి తరలించుకుపోయే విధంగా నీళ్లు ఎట్లా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఎట్లా వాళ్లకు సపోర్ట్ చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలోనే దీని మీద చర్చించాలి, ప్రజలకు దీన్ని అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇది ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ సాధించేటువంటి విజయం విషయంలో కూడా మంత్రులను అభినందించినట్లు తెలుస్తా ఉన్నది. ఇక ఇదే తరహాలో క్యాడర్ లో ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ ఉంటుందో ఆ క్యాడర్ ను మరింత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల దాంట్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లే విధంగా క్యాడర్ లో మరింత ఉత్సాహాన్ని పెంచాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మంత్రులకు సూచించినట్లు తెలుస్తా ఉన్నది. ఇక వీటితో పాటు ఈ 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఏదైతే ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారో ఆ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ సంబంధించి తర్వాత ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్ 2047 విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్లాలి, ఈ 2 ఏళ్ల పాఠంలో సక్సెస్ఫుల్ గా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకెళ్లాము. ఇదే తరహాలో ఇక రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన దాంట్లో మేజర్ గా ఈ కృష్ణా గోదావరి ఈ 2 సంబంధించినట్టు దాంట్లో ఏపీ సంబంధించి ఎట్లా నీళ్లు తరలించుకుపోతుంది, తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఇక ఈ విషయంలో కేంద్రంతో ఎట్లా ఇప్పటి వరకు ఎన్ని లేఖలు కాంగ్రెస్ ప్రభుత్వం రాసింది, సో ఆ విషయంలో ఎట్లాంటి నిర్ణయం ఇప్పటి వరకు ఉన్నది, ఇంకా దీని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో ఎట్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అన్నది పూర్తి స్థాయిలో ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను చర్చించే అవకాశం అయితే ఉంటుంది. మమత. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. రోజు రోజుకు పుస్తక పఠనం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. పుస్తకాలు చదవడం అనగానే పెద్దవారు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ నేటి డిజిటల్ యుగంలో కూడా యువత ఎక్కువగా పుస్తకాలు చదవటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నేటి తరం సాహిత్యాన్ని పట్టించుకోవటం లేదనే వాదనను పటాపంచలు చేస్తున్నారు. మార్కెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా యువ రచయితలు కూడా పెరుగుతున్నారు. అందుకు నిదర్శనమే ప్రతి ఏటా హైదరాబాద్లో జరిగే బుక్ ఫెయిర్. హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఫెయిర్కు పాఠకుల రద్దీ పెరిగింది. మొత్తం 368 స్టాల్స్ ఏర్పాటు చేయడంతో రోజు వేల సంఖ్యలో వస్తున్నారు. చిన్నపిల్లల పుస్తకాల నుంచి పెద్దల వరకు మహిళలు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. వైద్యం, కంప్యూటర్, ఇంజనీరింగ్, ఏఐ, ఎంఐ వంటి సబ్జెక్ట్, సాహిత్యం, కథలు, కవితలు, చరిత్ర, జనరల్ నాలెడ్జ్, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పుస్తకాలు,
విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సాహిత్య పుస్తకాలు ఉన్న స్టాళ్లలో ఎక్కువ మంది ఉంటున్నారు. పుస్తకం 100 మంది స్నేహితులతో సమానమంటారు పెద్దలు. డిజిటల్ యుగంలో పుస్తక పఠనంపై యువతలో ఆసక్తి పెరుగుతుంది. బుక్ ఫేర్లోని స్టాళ్ల వద్ద సీనియర్ సిటిజన్స్తో పోటీ పడుతూ యంగ్స్టార్స్ కూడా పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. మార్కుల కోసమో కొలువుల కోసమో కాకుండా తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే పుస్తక పఠనం అలవర్చుకుంటోంది యువత. గతేడాది బుక్ ఫేర్ కు 10 లక్షల మంది వస్తే అందులో 40% మంది యువతీ యువకులే ఉన్నారని తెలిపారు నిర్వాహకులు. ఈ సంవత్సరం బుక్ ఫేర్ మొదలైనప్పటి నుంచి స్కూల్ కాలేజీల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తున్నారు. మరోవైపు తమ పిల్లలను బుక్ ఫేర్ కి తీసుకొస్తున్నారు పేరెంట్స్. పాఠకుల రద్దీతో పుస్తకాల పండుగ జాతరలా జరుగుతోందన్నారు నిర్వాహకులు. గత సంవత్సరం మించి ఈసారి యూత్ ఎక్కువ మంది ఈరోజు బుక్ ఫేర్ని సందర్శిస్తున్నారు. ప్రతి యూత్ ఒట్టినే సరదాగా వచ్చి పోవడానికి రావట్లేదు, పుస్తకాలు కొంటున్నారు. కొంతమంది యువ రచయితలు కూడా వాళ్ళ పుస్తకాలు రాసి ఇక్కడ రిలీజ్ చేసుకుంటున్నారు. ఈరోజు ఈ గ్రౌండ్లో నాకు తెలిసి ఒక 50% ఏవో యూతే ఉంటారు, పెద్దవాళ్ళు కాకుండా. యూత్ పుస్తకాల వైపు మళ్ళారు అని అంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మేము ఏదైతే 38వ బుక్ ఫేర్ ఆశిస్తున్నామో ఆ ఆశించిన దాన్ని ఈరోజు వీళ్ళందరినీ చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా కళ నెరవేరినట్టుగా కనపడుతుంది. డిజిటల్ యుగంలో ఆన్లైన్లోనూ పుస్తకాలు, పత్రికలు చదువుతోంది నేటి తరం. పైగా పుస్తక పఠన ఆసక్తిని పెంచడానికి బుక్ ఫేర్స్ ఉపయోగపడతాయన్నారు విద్యార్థులు. 2-3 ఏళ్లుగా బుక్ ఫేర్ వస్తున్న వారితో పాటు కొత్తగా వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. బుక్ ఫేర్ టికెట్ల కోసం క్యూ కడుతున్నారు సందర్శకులు. 100 స్టాల్స్ ఒకే దగ్గర ఉండడంతో నచ్చిన పుస్తకాలు కొంటున్నామని తెలిపారు విద్యార్థులు. ఇక్కడ చూస్తే నిజానికి ఒక పుస్తకాల పండుగ వాతావరణం లాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మామూలుగా చూసిపోవాలనుకున్నా కానీ ఏదో ఒకటి కొనుక్కోపోవాలి, ఏదో ఒక బుక్ కొనుక్కోపోవాలి అనే ఆ వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఏ స్టాల్స్ అయినా మనకు డిస్కౌంట్ అనేది పెట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ చాలామంది రావడం జరిగింది. ఈరోజు మేము 1 గంటలకు వచ్చాం, చాలా రద్దీగా లైనే. 1 అవర్ మాకు టికెట్ లైనే 1 అవర్ దాకా దొరకలేదు. ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి కథలు, కవిత్వం, రచనలు రాస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు నేటి తరం యువత. స్టాళ్లలో యువ రచయితలు, కవులు రాసిన పుస్తకాలను వారే విక్రయిస్తున్నారు. రచయితలే పాఠకులకు తమ పుస్తకాల గురించి వివరిస్తున్నారు. పుస్తకాలు రాయడానికి, చదవడానికి ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు యువ రచయితలు. మానవ ప్రపంచాన్ని తొలి రోజు నుంచి ముందుకు నడిపించింది ఊహ మాత్రమే. కేవలం టెక్స్ట్ రూపంలో చదివినప్పుడు మాత్రమే మన ఊహ బలపడుతుంది, మన ఊహ అంతకంతకు ముందుకెళ్తుంది. ఖచ్చితంగా పుస్తకం చదవటం మాత్రమే మన ఊహకి మరింత పదును పెరుగుతుంది. పుస్తకాలు రావాలి, కొత్త రచయితలు రావాలి, కొత్త పాఠకులు రావాలి, కొత్త రచయితలు మరింత కొత్త మంది పాఠకులను తీసుకొస్తున్నారు. మేము అదే పనిలో ఉన్నాం. ఇట్స్ ఎ సైటైర్ ఆన్ పేట్రియార్కీ, క్యాస్టిజం అండ్ రిలీజియస్ ఫండమెంటలిజం, ఈ ఇష్యూస్ మీద నేను రాశాను. ఇదే ఎందుకంటే నేను యాక్చువల్లీ ఒక 10 years బ్యాక్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలుగు సాహిత్యం నా ఆప్షనల్ సబ్జెక్ట్. సో ఆ టైంలో నేను కథలకి అట్రాక్ట్ అయ్యాను. సో ఆ జర్నీలో నా లెర్నింగ్స్ని, అన్లెర్నింగ్స్ని నా మొదటి పుస్తకంగా తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు కవిత్వం అని అంటే ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ వర్డ్స్ అని నా నమ్మకము. ఒక 70 కవితలు ఇందులో ఉన్నాయి. మెన్స్ట్రల్ సైకిల్ గురించి ఉన్నది. ద లాస్ట్ ఇన్నోసెన్స్ అని ఒక పోయం రాశాను. అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి మనం చెప్తున్నాము. సో పిల్లలు అమాయకంగా, అంటే ఆ ఇన్నోసెన్స్ అనేది యాక్చువల్గా ఉండాలి చైల్డ్హుడ్లో, కానీ అది లేకుండా వాళ్ళకి మనం బయటికి వెళ్ళాలంటే జాగ్రత్తలు చెప్తున్నాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నాము కదా. సో దాని గురించి పోయం రాశాను. సో నేను రాసిన కవిత్వంకి ప్రత్యేకత ఏంటంటే, కవిత్వం అనగానే భయపడి పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా కవిత్వము చాలా సింపుల్ లాంగ్వేజ్లో, చాలా సింపుల్గా, చాలా తేలిక పదాలతోని చాలా శుతిమెత్తగా రాయడం జరిగింది. సో అందరికీ చాలామంది కొనుక్కుంటున్నారు, చదువుతున్నారు, బాగుందని చెప్తున్నారు. ప్రముఖ కవులు, రచయితల గ్రంథాలను హైదరాబాద్ బుక్ ఫేర్లో అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. చిన్నారులు, విద్యార్థులు పుస్తక ప్రదర్శనకు వచ్చి పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్లో పక్కింటి వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్న పూర్ణిమ పక్కింట్లో ఉండే మహేష్తో కలిసి భర్త అశోక్ను హతమార్చింది. మెడకు తాడు బిగించి హత్య చేసి అనుమానం కలగకుండా గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేశారు. సీసీ ఫుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు.
డెడ్ బాడీ ఇట్లా కింద పడి ఉన్నది అట మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది. మాకేమో బాత్రూంలో పడిందని చెప్పినారు. కొంచెం డౌట్ వచ్చేసి మేము 108 ఫోన్ చేసినాం. 108 అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకుపోయినారు. మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. ఇక అక్కడ పోస్ట్ మార్టంలు అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపింది, పోస్ట్ మార్టం చేయొద్దు, ఎందుకు అవసరమా అది ఇట్లానే ఆపినారు. ఇంకా ఎవరో ఉండే అంట, అది మాకు క్లియర్గా తెలియదు. మాకు మర్డర్ అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ నిన్న, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా, కానీ బాడీని చూస్తే మాకు తెలిసింది అది దెబ్బలు తగిలిన బాడీ, హార్ట్ అటాక్ వచ్చిన బాడీ అయితే కాదు. ఆ డౌట్ వచ్చే మేము అంబులెన్స్లో ఎక్కించి పంపించాము. ఆడ పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది అని, కానీ ఈమె పోస్ట్ మార్టం వద్దని ఆపింది. కానీ లాస్ట్కి పోస్ట్ మార్టం అయితే అయ్యి తీసుకెళ్లారు, కాకపోతే మాకు బాడీ రావడం కూడా లేట్ అయింది. ఆ పోస్ట్ మార్టం లో డౌట్ వచ్చి ఆపారు. బాడీ రిలీజ్ చేయడానికి కూడా మాకు టైం తీసుకున్నారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇంకా దినాలు అవన్నీ అయ్యే లోపు నిన్న 11 days అయింది. 11 days వరకు వాళ్ళు వెయిట్ చేశారేమో, ఇంట్రోగేషన్ అయింది. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మేమే ఆశ్చర్యపోతున్నాం, ఇదేంది ఇట్లా చేసిందని. మా హస్బెండ్ తో మాట్లాడేది, మేము కూడా ఇల్లు అప్పుడే కట్టినాం, వాళ్ళది మాది ఒకేసారి. అట్లా ఆయన మాకు ఇల్లు మెటీరియల్ కానీ ఏదైనా హెల్ప్ చేయడం, ఆయన మా హస్బెండ్ అడిగితే ఏదైనా చెప్పడం అట్లా తెలిసి మాకు ఆయన మాట్లాడేది. అట్లా తెలుసు. ఆమె ఇల్లు కట్టినాక వచ్చింది, ప్లే స్కూల్ అని నడిపిస్తుంది, ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తుంది, శారీస్ కూడా అమ్ముతుంది, మంచిగా చేసుకుంటుంది బిజినెస్ అని అనుకున్నాం. కానీ ఏమనేది మాకు తెలియదు. పీఎం శ్రీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడంలో భాగంగా పీఎం శ్రీ స్కూల్ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ విద్యా సంస్థల్లో క్యాంపు ప్రారంభించారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, వాధ్వానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహకారంతో క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ నెల 24 వరకు జరగనున్న ఈ క్యాంపులో విద్యార్థులకు ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో గురునానక్ విద్యా సంస్థల టెక్నికల్ క్యాంపస్ ఛాన్సలర్ గగన్దీప్ సింగ్ కోహ్లీ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్కూల్ ప్రిన్సిపల్స్, గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్కి ఈ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్. ఫస్ట్ వీఆర్ ప్లానింగ్ టు ఎంపవర్ ది టీచర్స్ ఆన్ ఇన్నోవేషన్ సైడ్ అండ్ ఆల్సో డిజైన్ సైడ్. ఈ టీచర్స్ మళ్ళీ పిల్లలకి వెళ్ళి స్కూల్లో వాళ్ళను ట్రైన్ చేసి వాళ్ళల్లో ఉన్న ఐడియాస్ని, థాట్స్ని, ఇంటెలిజెన్స్ని ఓపెన్ అప్ చేసి, సో దెన్ దే స్టార్టెడ్ ఫర్ టు బిల్డ్ ద నేషన్ ఇన్ అ బెటర్ వే. సో ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి, ఎస్పెషల్లీ ఏఐసిటీ నుంచి విత్ పిఎం శ్రీ స్కూల్స్కి సహకారంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. Program basically is to organize, to train and encourage the school principals and teachers so that innovation is taken down to the school level. And I'm really grateful to the AICT Innovation Cell and T-Hub and all other people who have been supporting this event at the Guru Nanak University and Guru Nanak Institute of Technical. We are here in Guru Nanak Institute of Technical Campus. So it is conducted in 3 phases. So we are in the second phase here. We have very good management and we have very good team who is managing the entire event. This event is for the teachers and principals of PM Shri schools. So this event is basically hosted to let them be aware about all the schemes. I feel very privileged to be the part of this program. As the program mentions innovative design and entrepreneurship skills, it will help them also in developing the innovative skills, which is very much important and it is very much need of the hour. Thank you GNI and thank you Ministry of Education, Government of India, SCRT and Vadhwani Foundation for giving us this opportunity. Thank you. ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. బట్ దెన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంటే రేపేమో ఇంక్యుబేషన్ సెంటర్ విజిట్లో ఒక 1 hour మేము మోటివేషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం ఫ్యాకల్టీ టీచర్స్ అందరికీ. తప్పనిసరిగా అది ఉపయోగపడుతుంది. 3వ రోజు కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూజివ్గా స్టార్ట్అప్ ఫండింగ్ ఫర్ ది స్టూడెంట్స్, యంగ్ స్టూడెంట్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ కమలీబాయ్ పెంటయ్య ర్యాలీలో 7 ఏళ్ల సౌజన్య కారు కింద పడింది. ఇక తీవ్రంగా గాయపడ్డ సౌజన్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతదేహం పరిగి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ర్యాలీలో కారు కింద పడలేదంటూ వాదిస్తున్నాడు సర్పంచ్ కమలీబాయ్ భర్త పెంటయ్య. దీంతో గ్రామస్తులు పెంటయ్య మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్య ర్యాలీలో 7 ఏళ్ల సౌజన్య కారు కింద పడింది. తీవ్రంగా గాయపడ్డ సౌజన్య హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతదేహం పరిగి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ ర్యాలీలో కారు కింద పడలేదంటూ వాదిస్తున్నాడు సర్పంచ్ కమ్లీబాయ్ భర్త పెంటయ్య. ఇక దీంతో గ్రామస్తులు పెంటయ్య మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి. అందులో వస్తున్నది స్పీడ్ ఉండేది కారు, స్పీడ్ ఉండేది. వాడు అట్లా ఇడికెళ్ళి ఆడికి ఎదుముకొని పోయిండు. స్పీడ్ ఎక్కువ ఉండేది. ఆడు వేసుకొని పోయింది. ఆడు పిల్ల ఆడబడ్డది. నేను ఊరికొస్తాను వెంటనే మా మిట్టు అని వచ్చిన ఊరికొచ్చే వరకు వాడు ముందరకు ఆపిండు. అనిలో ఇంటికాడ ఆడ ఆపిండు. ఆ పెట్టాలకల్లా పోయి ఇట్లా పట్టుకుంటే కూడా మొత్తం రక్తమైంది. నా చేతికన్నా కాళ్ళు ఇట్లా ఏమైపోయింది, ఇంక కొట్టుకోలేదు. నా బిడ్డ పోయింది అనుకున్నా. ఓఆర్ఆర్ ఫేజ్ 2 రిజర్వాయర్ల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఇక గండిపేట సెక్షన్ ఆఫీసులో ఓఆర్ఆర్ ఫేజ్ 2 ప్రాజెక్టులో గత 2 ఏళ్లలో నిర్మించిన రిజర్వాయర్లు, అదేవిధంగా జన్వాడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పైన సమీక్షించారు ఎండీ. బృందావన్ కాలనీ, మంచిరేవుల, నార్సింగి రిజర్వాయర్లను అధికారులతో కలిసి సందర్శించారు ఎండీ. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రహరీ గోడల నిర్మాణాలు చేపట్టాలన్నారు. జలమండలి స్థలాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు ఎండీ అశోక్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా గండిపేట నక్నంపూర్లో 2.5 కోట్ల విలువైనటువంటి భూమికి సంబంధించి ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా. ఇక సర్వే నంబర్ 20లో 23.16 ఎకరాల్లో కబ్జాలను తొలగించారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు అధికారులు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు అధికారులు. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. గ్రీన్ జోన్లుగా అభివృద్ధి చేయాలని కోరారు స్థానికులు. జనగాం జిల్లా తరికొప్పుల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రొఫెసర్ మామిడాల రాములు. ఇక చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రాములు అంచెలంచెలుగా ఎదిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఢిల్లీలో ఐఐటి చదివారు. దాతల సహాయంతో అమెరికా చేరిన ఆయన వాషింగ్టన్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సందర్శించారు. అక్కడున్న అధ్యాపక బృందం విద్యార్థులతో భేటీ అయ్యారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కోర్సులను అప్డేట్ చేయాలని అంటున్న మామిడాల రాములతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఒక గర్వించదగ్గ వ్యక్తి దగ్గర మనం ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒక నిరుపేద కుటుంబం నుంచి పుట్టి అక్కడి నుంచి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని, దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని, దాని తర్వాత అమెరికా వాషింగ్టన్లో అక్కడ ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ, అంతేకాదు ఒక ప్రపంచంలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్ మనందరికీ తెలుసు, దాంట్లో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అతనే మామిడాల రాములు. ఇప్పుడు ప్రస్తుతం మనం సార్ దగ్గర ఉన్నాము. అతను ఒక వెనుకబడిన ప్రాంతం నుంచి ఇంతలా ఎలా ఎదగగలిగారు, అతను ఎన్నుకున్న సవాళ్ళు ఏంటి, సార్ మాటలను తెలుసుకుందాం. సార్, అక్కడ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మీ పాత్ర ఏంటి సార్? అదే కాదు, బోయింగ్ విమానాలను తయారు చేసే సంస్థలో మీ యొక్క పాత్ర ఏంటి? నేను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ప్రొఫెసర్గా ఉంటున్నాను. నేను బోయింగ్లో పాత్ర లేదు, but it is a Boeing endowed professorship that's based on the research into just the reputation batti it is Boeing endowed. Na research related with airplane structures. Professor in mechanical engineering నేను బోధించడమే కాకుండా పరిశోధన కూడా ఉంది. ఆ పరిశోధన అనేది మెటీరియల్స్,
మెటీరియల్స్, మెకానిక్స్ సైడ్, సమ్ థియరిటికల్ సైడ్ ఎట్లా పనిచేస్తుంది ఆ మెటీరియల్. దెన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకే ఇవి నీకు ఎట్లా మెటీరియల్ బిహేవ్ చేస్తుంది, మెకానిక్స్ ఏంది, మరి మనం దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ప్రొడ్యూస్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఐ జనరలీ కాల్ 3M: మెటీరియల్స్, మెకానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంటర్డిసిప్లినరీ. సో అన్ని ఏరియాల్లో పనిచేస్తాను. ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ను ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా ఉంటే ఈ రిలేషన్స్ ఉంటాయని. దట్స్ వాట్ మై రీసెర్చ్ ఫర్ ద పాస్ట్ 42 years. సార్, ఇక్కడ జనగామ జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రముఖ సైంటిస్ట్గా మీకు పేరుంది. ఇది ఎలా సాధ్యమైంది సార్? అంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఐ థింక్ ఏం లేదండి. ఐ థింక్ నేను బిలీవ్ చేసిందంటే ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. కులాలు, మతాలను అన్నిటినీ ఎదురు తిరగగలవు, నిన్ను ఏవి ఆపలేవు. సో ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ సెడ్ పర్మనెంట్ క్యాపిటల్. ఐ సెడ్ పర్మనెంట్, స్థిరాస్తి, ఎవరు తీసుకోలేరు. ఆ ఉద్దేశంనే కష్టపడాలి. అది ఒకటి, వసతులు ఉండగానే సరిపోవు, కష్టపడాలి. ఆ కష్టపడాలని సద్వినియోగం చేసుకొని బీ ఎక్సెల్, డోంట్ గో డౌన్, excel in your whatever thought process you have, whatever subject you take it, and that's what I did, and that brought me to the stage. And నా ఎంతమంది ఏది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పిహెచ్డి, అందరికీ నేను చెప్పేది అదే. ఆ విధంగానే ఐ టీచ్ దెమ్, దట్స్ అ వే మై మెసేజ్ గెట్స్ అక్రాస్. అండ్ అదే సేమ్ థింగ్ ఐ విల్ టెల్ మన తెలంగాణ స్టూడెంట్స్, లుక్, ఎక్కడో ఉన్నోని ఎక్కడికి పోయానంటే బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్, కొందరి సహకారం. ఐ థింక్ వీ నీడ్ టు ఆల్వేస్ అక్నాలెడ్జ్ whoever helped. I think that's what my motto is. Okay. అలాంటి కాలంలో కూడా మీరు చదువు వైపు అడుగులేయడానికి మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? మిలిటరీ అయినా మంచి కడక్ బట్టలు వేసుకొని వస్తే యూ ఫీల్ మంచి పెద్ద బూట్లు ఇవన్నీ. ఫస్ట్ టైం చిన్న పిల్లని చూసినా కదా, ఆడొచ్చి ఆ నోట్బుక్ ఇవ్వడం, ఎరుకలోడనగా యూ విల్ అండర్ ఎస్టిమేట్ దట్ ఇండివిజువల్. కానీ ఆ స్పార్క్ కొంచెం ఎంకరేజ్ చేసిండు. ఐ వాంటెడ్ టు ఆనెస్ట్లీ గివ్ ఏ బెస్ట్ టు హిమ్. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్, ఐ కెనాట్ టెల్. మా ఊర్లోనే వెరీ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్డ్ అండ్ ప్రాక్టీస్డ్ ఇట్. సో దీస్ ఆర్ ద ఇన్స్పిరేషన్. వెరైటీ ఆఫ్ పీపుల్ ఇన్స్పైర్డ్ మీ. మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగింది సార్? స్టడీ, స్కూల్ స్టడీ, కాలేజ్ స్టడీ నుంచి వాషింగ్టన్ వరకు ఎట్లా జరిగింది? తెగిన గాలిపటం అని చెప్పాను, ఆ ఎయిర్ వచ్చింది, ఆ ఎయిర్నే పట్టుకుని అదే ఎటు పోతుందో అదే డైరెక్షన్లో పోయాను. ఈ ప్రాసెస్లో ఎంతోమంది గుడ్ సమరిటన్స్ అంటాను తెలుగులో, ఎంతోమంది నాకు ఎంకరేజ్ చేసిన. లిస్ట్ ఇవ్వాలంటే కష్టము, చాలామంది ఉన్నారండి, ఒకరిని డైట్ చేయలేను. బట్ ఆ విధంగా చూస్తే నేను అదృష్టవంతుడిని. అందుకే ఒక్కోసారి రిఫ్యూజ్ చేస్తా ఎవరైనా అడిగితే. ఐ డోంట్ వాంట్ టు మిస్గైడ్ ద స్టూడెంట్స్. చూసాం కదా, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి సరైన సౌకర్యాలు లేకుండా కూడా తను చదువుతోనే మన సమాజాన్ని మార్చవచ్చు, మన కుటుంబాన్ని మార్చవచ్చు, దేశానికి మనవంతు సాయంగా ఎంతో కొంత చేయాలని మామిడాల రాములు గారు ఇప్పుడే చెప్పారు. తను అదే ఉద్దేశంతో చదువుతోనే ఇంతవరకు వచ్చాను. కాబట్టి విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళొచ్చు, భారతదేశంకి అభివృద్ధి చెందడంలో మన పాత్ర కూడా పోషించవచ్చని రాములు గారు చెప్పారు. కెమెరామ్యాన్ శ్యామ్తో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.